పెట్టడంలో ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ వ్యక్తిని పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిని చేసినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల జవహర్లాల్ నెహ్రూ ఈ జెండాను కిందికి తీయాల్సిందిగా కోరుతున్నాం. అంబులెన్స్ వదిలేసేయండి, అంబులెన్స్ ను వదిలేయాల్సిందిగా ఇక్కడ ఆ వెనకాల ఉన్నటువంటి బండ్లన్నీ కూడా ఆపేయాల్సిందిగా పోలీస్ అధికారులకు కోరుతున్నాం. ఆ బండ్లన్నీ కూడా అక్కడ ఆపేయండి. ఈ అంబులెన్స్ ని ముందుకు పంపించాల్సిందిగా పోలీస్ అధికారులకు కోరుతున్నాం. అంబులెన్స్ కు దారి ఇవ్వండి. ఆ బండిని అక్కడ ఆపేసేయండి. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి, ఆ బండిని అక్కడ ఆపేసేయండి. ఆ బండిని అక్కడ ఆపేసేయండి. పివి నరసింహారావు గారిని మన తెలంగాణ ముద్దు బిడ్డని కాంగ్రెస్ పార్టీ ప్రధాని చేసినందుకు గుర్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి పేరు మీద ఎక్స్ప్రెస్ హైవే అన్నది నిర్మాణం చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మాణం చేసుకున్నాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోనే కట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల జవహర్లాల్ నెహ్రూ ఈ జెండాను కిందికి తీయాల్సిందిగా కోరుతున్నాం. అంబులెన్స్ వదిలేసేయండి, అంబులెన్స్ ను వదిలేయాల్సిందిగా ఇక్కడ ఆ వెనకాల ఉన్నటువంటి బండ్లన్నీ కూడా ఆపేయాల్సిందిగా పోలీస్ అధికారులకు కోరుతున్నాం. ఆ బండ్లన్నీ కూడా అక్కడ ఆపేయండి. ఈ అంబులెన్స్ ని ముందుకు పంపించాల్సిందిగా పోలీస్ అధికారులకు కోరుతున్నాం. అంబులెన్స్ కు దారి ఇవ్వండి. ఆ బండిని అక్కడ ఆపేసేయండి. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి, ఆ బండిని అక్కడ ఆపేసేయండి. ఆ బండిని అక్కడ ఆపేసేయండి. పివి నరసింహారావు గారిని మన తెలంగాణ ముద్దు బిడ్డని